అంటే కృతజ్ఞత ఉంటే నా తల్లి చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే ఎన్ని ఇబ్బందికరమైన పశువులు ఉంటాయి. ఒక్క క్షణాలు వదిలేస్తే చచ్చురుకుంటారు ఎవరైనా సరే. అలా తల్లి ఎప్పుడు వదలలేదు. కంట్రెప్లా కాపాడుకుంటూ చక్కగా పోషించి చక్కగా చిన్న చిన్న ముద్దులు పెడుతూ ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడితే తప్ప మనం ఈ స్థాయిలో లేం. సో ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళనే చంపాలన్న ఆలోచనకి వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకర పరిస్థితి. ఇక తల్లిదండ్రుల విషయంలోనే ఇలా జరుగుతుందంటే చాలా బాధ కలుగుతుంది కదా, మనకి చాలా ఆవేదన కలుగుతుంది కదా. మరి తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవరు? దేవుడు. ప్రతి క్షణం కంటి పాపలా కాపాడుతున్నాడు ఆయన కాపాడకపోతే మనం ఇంకా బ్రతుకుంటాం కదా. ఆయన కాపాడకపోతే మనం ఇంకా ఈ భూమి మీద బ్రతుకుంటాం. చాలామంది చనిపోయారు కదా మనం చూస్తుండగానే. మనకంటే చిన్న వయసు వాళ్ళు చనిపోయారు. మనకి బ్రతుకున్నది అని అర్థం ఏంటి? మన గొప్ప విషయం అది? మన గొప్ప విషయం అది కాదు. మనం గొప్ప కదా అక్కడ. మరి ఎవరు గొప్ప? దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడు. దాన్ని అర్థం చేస్తా. ఇకనైనా ఆయన మనసును తెలుసుకుంటారని, ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటారని. ఇప్పుడు ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయన కోసం కష్టపడడం మానేసి ఆయన్నే నిందించే విధంగా ఉంటే, ఆయన్నే కించపరిచే విధంగా ఉంటే, ఆయన్నే కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంటే, ఆయనకి ఆవేదన కలిగించే విధంగా ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి ఆలోచన ఏమాత్రం మంచిది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు, హృదయం మీలో పుట్టాలి.